మహిషాసుర మర్దిని మహర్నవమి శుభాకాంక్షలు. మహిషాసుర సంహారం అంత సామాన్యం కాదు. మహిషాసురుడు గొప్ప రాక్షసుడు, గొప్ప బలవంతుడు కూడాను. తన తపశ్శక్తితో ఎన్నో వరాలు పొందాడు. అతనికున్న వరమహిమ అతన్ని మరింత బలవంతుడినిగా చేసింది. ఆ బలగర్వంతో 3 లోకాలను జయించి విజయ గర్వంతో తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించసాగాడు. దేవతలను, ఋషులను, మానవులను క్రూరంగా హింసించసాగాడు. ఏమీ చేయలేక భయంతో, బాధతో మునులు, దేవతలు, మానవులు, త్రిమూర్తులను, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను రక్షణ కల్పించమని వేడుకున్నారు. దేవత, ముని, మానవుల వేడుకోలుకు త్రిమూర్తులు కరిగిపోయారు. మహిషాసురుని మీద విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపం నుంచి ఓ తేజస్సు అంటే ఒక వెలుగు, ఒక శక్తి అని అర్థం పుట్టింది. దానికి ఒక రూపం ఏర్పడింది. ఆ తర్వాత 3 కోట్ల దేవతల కోపం, ఆవేశం ఈ తేజో రూపంతో కలిసి మరింత శక్తివంతమైన రూపంగా, అదే ఆదిశక్తిగా, అమ్మగా, స్త్రీమూర్తిగా ఉద్భవించింది. ఆమె జగన్మాత అయిన ఆది పరాశక్తి. ఈ రూపాన్నే సర్వదేవతా స్వరూపం అంటారు. దేవతలందరూ తమ తమ శక్తిని, ఆయుధాలను అమ్మకు ఇచ్చారు. శివుడు తన త్రిశూలాన్ని, శ్రీ మహావిష్ణువు తన చక్రాన్ని, విశ్వకర్మ ఈయన ఒక దేవత, ఒక పదునైన గొడ్డలిని పరశురామునిది, ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని, వాయుదేవుడు ధనుర్బాణాలను ఆ ఆది పరాశక్తికి ఆయుధాలుగా ఇచ్చారు. హిమవంతుడు సింహాన్ని తల్లికి వాహనంగా సమర్పించాడు. సింహాన్ని వాహనంగా చేసుకొని పైన చెప్పిన ఆయుధాలన్నీ తీసుకొని వరుణుడు ఇచ్చిన శంఖాన్ని పూరించింది. ఈ శంఖనాద శక్తికి తట్టుకోలేక రాక్షసులు తల్ల క్రిందులయ్యారు. మహిషాసురుడును అణిమాది అష్టసిద్ధుల సహాయంతో సింహ రూపంలో దేవి ముందు యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఖడ్గం, కత్తి చేపట్టిన మానవ రూపంలోనూ యుద్ధం చేశాడు. మత్త గజల్లా బలమైన ఏనుగులా మారి అమ్మను ముట్టడించబోయాడు. చివరికి తన సహజ రూపమైన దున్నపోతు అంటే మహిషుడు రూపంలో వాడి కొమ్ములతో అమ్మ మీదికి దాడి చేశాడు. తన త్రిశూలంతో మహిషాసురుడి గుండెలు చీల్చి పారేసింది ఆ జగదంబ. రాక్షసుడు చచ్చిపోయాడు. ఇది మహిషాసుర సంహార కథ. శ్రీమాత్రే నమః. చండ, ముండ, శుంభ, నిశుంభ, దుర్గమాసుర మహిషాసురులు 6 రాక్షసులు. రజో తమో గుణాలకు ప్రతీకలు. సత్వగుణానికి అధిదేవత అయిన జగన్మాత ఈ 6 రాక్షసుల్ని సంహరించింది. రజో తమో గుణాలపైన సత్వగుణం యొక్క విజయానికి ప్రతీక ఈ జగన్మాత విజయము. మహిషాసుర మర్దిని అమ్మవారు నవరాత్రులు 9 అవతారాలలో దర్శనమిచ్చారు. అమ్మ దుష్ట శిక్షణకు త్రిమూర్తుల శక్తితో, సహస్ర బాహువులతో, సకల ఆభరణాలతో మహిషాసురుని వర్ధించడానికి అమ్మ ఉగ్రరూపం ధరించారు. అప్పుడు మహిషాసురుడును చంపివేసింది. అప్పుడు ఆమె రౌద్ర రూపాన్ని చూసి దేవతలందరూ ఆమెను స్తుతించారు. అలానే శంకరాచార్యుల వారు మహిషాసురమర్దిని స్తోత్రాన్ని పాడారు. అది మంచిగా గుర్తింపు ఉన్న పాట అయింది. నవరాత్రుల తర్వాత ఈరోజు మహిషాసుర మర్దిని స్తోత్రం చదువుతారు. ఇది అమ్మవారి అతి ఉగ్రమైన రూపం. ఆశ్వయుజ శుద్ధ నవమి నాడు అమ్మవారు మహిషాసుర మర్దినిగా అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసింది. ధర్మ విజయానికి సంకేతంగా ఆశ్వయుజ శుద్ధ నవమినే మహార్నవమిగా భక్తులు ఉత్సవం జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించి అమ్మ సకల దేవతల అంశాలతో మహాశక్తిగా ఈరోజు దర్శనమిస్తుంది. మహిషాసురుడనే రాక్షసుడిని వధించిన అమ్మను ఈ రోజున పూజిస్తే శత్రు భయం తొలగి సకల విజయాలు కలుగుతాయి.
ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఈ రోజున ప్రత్యేకంగా చండీ సప్తశతి హోమం చేస్తారు అమ్మవారికి. ఓం ఐం హ్రీం శ్రీం సర్వ సమ్మోహినై స్వాహ అనే మంత్రాన్ని జపించటం మంచిది అని పురాణాల ద్వారా తెలియచున్నది. కానీ ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు దీన్ని జపించకూడదు. ఇది గురుముఖతః ఒక సాంప్రదాయ ప్రకారం ఈ మంత్రాన్ని ఉపదేశం పొందితేనే దాన్ని జపించడం ద్వారా ఫలితం సిద్ధిస్తుంది, లేదా అమ్మవారు ఆగ్రహిస్తుంది. కొన్ని మంత్రాలు అటువంటివి శక్తివంతమైనవి, అల్లాటప్పగా చదివి మనము వాటిని వృధా చేసుకోకూడదు. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. మహర్నవమి శుభాకాంక్షలు.